ఈ పరిపాలనలో అసలు మనం ఏమైపోయినా సరే ఎవరికి బాధ్యత లేదు, ఎవడ పట్టించుకోడు కూడా. ఉంటే ఉంటారు, సత్య చేస్తారని పోవటం తప్ప ఎటువంటి న్యాయం జరుగుతుంది. నమస్తే అండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. ఎక్కడ సార్ మీది? రాజుపేట, పెదపాడు మండలం. ఏ నియోజకవర్గం అండి? జందులూరు నియోజకవర్గం. ఏంటి సార్ అసలు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? జగన్ గారి పరిపాలన ఏం ఉపయోగాలు లేవు బాబు. మేము అనేక రకాలుగా డాక్టర్ పడి ధాన్యం అమ్ముకుంటా కుదురులేక, వ్యవసాయాలకు అది నీళ్ళు సరిగా అందక అన్ని చాలా బాధపడుతున్నాం. మాకు ఎటువంటి రక్షణ లేక, ఏదో చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చేవాళ్ళు లేక, ఎటువంటి ఆధారాలు లేవు. మంచో చెడో చెప్పుకుంటా కూడా మాకు ఎటువంటిది లేదు. వాళ్ళ ఇష్టమో ఎవడో ఓట్లు అయ్యేదాకానేమో వచ్చా తిరిగారో, తర్వాత మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు. ఏదైనా మంచో చెడో ఏదైనా జరిగింది అనుకోండి, ప్రాబ్లం చెప్పుకునే దిక్కు లేదు, వాళ్ళకి ఇచ్చాం నాదు లేదు. అన్నీ బాధలు తప్ప సుఖాలు లేవు. నా బట్టికి నాకే నా బిడ్డ చనిపోతే చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది. ఎన్నిసార్లు నూజివేడులో నుంచి మన ఎస్పీ ఆఫీస్కి కాగితాలు పెట్టి, నోటీసులు పెట్టి, ఎస్పీ మేడం గారితో కేసు పెట్టి, అది అంత పని అవుద్దని పంపిస్తే కనీసం అక్కడికి వెళ్ళాక ఎస్ఐ గారు పట్టించుకోక, అది అంత పని రేపు రామాపురం 3 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఇంతవరకు దరి అంతు లేదు. ఎటువంటి టార్చర్ పెట్టారో, ఒక ఎస్పీ అటువంటి మేడం గారే నన్ను పట్టించుకోవాలి. మామూలు పోలీసు వాళ్ళు అయితే బాబాయ్ మళ్ళీ రా, ఎస్పీ మేడం గారు చెప్పారు కానీ చేస్తాం అంటాం, పంపించటం. నా బిడ్డ పోయింది, దానికి 2 పిల్లలు అన్యాయం అయిపోయారు. చెప్పుకునేవాళ్ళు లేరు. ఎవరికైనా చెప్పుకున్నా సరే మేమేం చేయం, నాకు చదువు లేదు. నన్ను మోసం చేసి నూజివేడు ఎస్ఐ గారు, పోలీసులు అందరూ కలిసి దొంగ సంతకాలు పెట్టించుకుని రాజీ చేసుకుని మా ఎల్లుడి దగ్గర డబ్బులు దొబ్బి పోలీసు వ్యవస్థ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు నూజివేడు. గతంలో పరిస్థితి ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒక జన్మభూమి కార్యక్రమం అంటే ఊళ్ళో పెడితే ఏదైనా సమస్యలు చెప్పుకుంటానికి కానీ, మంచి కానీ చెడ్డ కానీ ఊళ్ళోకి వచ్చి అయినా ఆలకించేవాడు. మేము చెప్పుకునేవాళ్ళం. చిన్న చిన్న సమస్యలు ఏముంటాయి. ఇప్పుడు అసలు వచ్చిన నాదుడే లేదు, మేము చెప్పుకునే అవకాశాలే లేవు. ఏంటి బాబు, ఇక్కడ ప్రధానంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. అసలు ఎలాంటి న్యాయం జరుగుతుందంటే నేను గెలిస్తే? గెలిస్తే కుర్రోడు మంచి పనులు చేస్తాడని జనమందరూ అనుకుంటున్నారు. అంతవరకు నాకు తెలుసు. బాగుంటుందేమోనని ఆశ, అదే అభిప్రాయంలో ఉన్నా. మరేంటి అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ ఈయన ఎంతవరకు మాట్లాడగలరంటారు, గలాన్ని చెప్పగలరంటారు? ఏ నాయకుడు అయితే బాగుంటుంది అంటారు మీరు? పోలవరం విషయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగానే దాని ఊసి కానీ, దాని ప్రెస్ మీస్ కానీ వచ్చింది బాబు. ఆ తర్వాత పోలవరం పేరే లేదు మాకు, మేము వినలా. దానివల్ల దానికి నీళ్లు రాలేదు, ఎత్తిపోతల పథకం లేదు, నీళ్ళు లేవు, వాటర్ లేక ఇబ్బంది లేదు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమన్నా వీళ్ళు వచ్చిన తర్వాత అయినా ఏమన్నా పోలవరం దాన్ని పూర్తి చేసి మాకేమన్నా సహకారం చేసి నీళ్ళు అందిస్తారేమన్నా ఆశతో చూస్తున్నాం. అంతవరకే అది బాబు చేసేది. మాకు తెలిసిన మట్టుకి ఎటువంటి న్యాయం జరగట్లా. నా పోటు మధ్యతరగతిగా అటు ఇటు కానివ్వండి ఇబ్బందులు తప్ప ఎటువంటి న్యాయం చేయట్లా. నా మట్టికి నాకు 3 పిల్లలు, నాకు వెనకమాలు ఏమీ లేదు. నా బిడ్డను కావాలని నా ఎల్లుడు చంపేస్తే అది నా బిడ్డ పోస్ట్ బాటల్ ఫోన్లో రికార్డింగ్లు తీసుకెళ్ళి ఇచ్చినా సరే, ఎస్పీ ఆఫీస్లో ఇచ్చా, నూజివేడు పోలీస్ స్టేషన్ ఇచ్చా. ఎటువంటి న్యాయం జరగగా మళ్ళీ నన్ను ఎర్రిపూగుని చూసినట్టు చూస్తున్నారు. తిరిగి ఈ పరిపాలనలో అసలు మనం ఏమైపోయినా సరే ఎవరికి బాధ్యత లేదు, ఎవడ పట్టించుకోడు కూడా. ఉంటే ఉంటారు, సత్య చేస్తారని పోవటం తప్ప ఎటువంటి న్యాయం జరగదు. స్టేషన్కి వెళ్ళినా జరగదు, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా జరగదు, పెద్ద మనిషి చెప్పుకుందామన్నా లేరు, ఏమి లేదు. రైట్ బాబు, థ్యాంక్ యూ.